విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన ఐఎఫ్ఎస్ అధికారి పందిలపల్లి శ్రీనివాస్ 34వ వర్ధంతి సందర్భంగా స్థానిక అన్నపూర్ణమ్మపేటలోని వారి ఇంటి వద్ద వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. కీర్తి చక్ర శ్రీనివాస్ చిత్రపటానికి ఆయన బంధువులు స్థానికులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సందర్భంగా ఆయన సోదరుడు కాకినాడ జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీహరి జగన్నాథరావు మాట్లాడుతూ అటవీ సంపద సంరక్షణలో గంధపు చెట్ల స్మగ్లర్ వీరప్పన్ చేతుల్లో వీరమరణం పొందిన కీర్తి చక్ర పందిలపల్లి శ్రీనివాస్ త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని స్మరించుకునే విధంగా రాజమండ్రి నగరంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాజమండ్రి నగరవాసులందరికీ మా నమస్సుమాంజలు తెలియజేస్తూ కీర్తి చక్ర పందిలపల్లి శ్రీనివాస్ ఐఎఫ్ఎస్ వారి 34వ వర్ధంతి ఈ నవంబర్ 10, 2025 జరుగుతుంది. ఈవేళ డెహ్రాడూన్లో వారి మెమోరియల్ లెక్చర్స్ జరుగుతున్నాయి. అలాగే మన రాజమండ్రి కన్సర్వేటర్ ఫారెస్ట్ వారి కార్యాలయంలో ఇప్పుడే కార్యక్రమం జరగడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలకి అటవీ వీరుల సంస్మరణ దినం ఈ నవంబర్ 10న జరుగుతుంది. అలాగే దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 11 కీర్తి చక్ర శ్రీనివాస్ గారి జన్మదినమైన ఆ రోజున మిగిలిన జయంతి ఉత్సవాలన్నీ జరుగుతున్నాయి. ఆ రోజున అటవీ వీరుల సంస్మరణ దినంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఆయన స్వగృహం అందు మేము ఇది ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, గత సంవత్సరం ఈ నవంబర్ 10కి అటవీ శాఖ ముఖ్య కార్యాలయమైన గుంటూరులో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరియు అటవీ శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ కుటుంబాన్ని పిలిచి, మీ సోదరుడే కాదు మీకు మాకందరికీ ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మన రాజమండ్రిలోనే ఒక కీర్తి చక్ర అవార్డు గ్రహీత పందిరిపల్లి శ్రీనివాసరావు గారు ఒక స్మగ్లర్ అయినటువంటి వీరప్పన్ని గడగడలాడించి అక్కడ ఆదివాసులందరికీ కూడా చైతన్యపరుస్తూ అక్కడ ఎన్నలేని అభివృద్ధి కార్యక్రమాలు అందరినీ కూడా గుళ్ళల్లో కూడా స్థిరస్థాయిగా ఉండిపోతూ విద్యను కానీ వైద్యాన్ని కానీ అన్ని విధాల సౌకర్యాలు ఆదివాసులందరికీ ఏర్పాటు చేసి వాళ్ళ గుండెల్లో ఉండి గుడి కట్టించుకున్న మహా వ్యక్తి ఎవరు అంటే కీర్తి చక్ర పందిరిపల్లి శ్రీనివాసరావు గారు. అలాంటి ఆయన మన రాజమండ్రిలో అన్నపూర్ణంపేటలో ఉండడం చాలా గర్వకారణం. ఎందుకంటే అన్ని కార్యక్రమాలు చేస్తారు, కానీ ఇలాంటి కార్యక్రమాలు రాజమండ్రిలో ఉన్నటువంటి అందరూ కూడా ఒక్కొక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకు తెచ్చుకోవాలి అంటే, మనం పార్టీల పరంగా అవ్వచ్చు, వేరే పరంగా అవ్వచ్చు చేస్తాం. ఇలాంటి కీర్తి చక్ర ఎందుకంటే వీరప్పన్ అనే ఇంటర్నేషనల్ స్మగ్లర్ ఆయన చేతిలో ఈయన వీరమరణం పొందాడు. ఎలాగా ఫారెస్ట్ అధికారిగా ఉంటూ ఆయన నమ్మగలిపి ఆయన్ని ఆ రోజు మేము మా వయసు ఆ రోజులో అయితే ఆయన చనిపోయిన రోజు కరెక్ట్గా 22-23 సంవత్సరాల వయసు నాది, నా చిన్న వయసు. నేను ఆయన నరికేసి ఫింగర్స్ పంపితే చాలా బాధాకరమైన విషయం. మాకు తెలియదు ఏం జరుగుతుంది ఇక్కడ. ఇలా ఇంటికి రాగానే ఇలా జరిగిన దానికని అలాంటి మహానేతని మన ఏరియాలో పుట్టించినందుకు ఆ భగవంతుని, ఆ తల్లిదండ్రులకి కూడా పాదాభివందనాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.